విశాఖలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం విశాఖకు గుండెకాయతో సమానం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే వారే ఆ పార్టీని అధికారం వస్తుంది. ఇప్పటి వరకు అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అందుకే అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది. రోజు రోజుకి మారుతున్న రాజకీయాలు పరిణామాలపై విక్టరీ మీడియా స్పెషల్ ఫోకస్ చూద్దాం. టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ కోసం బలమైన పోటీ నెలకొంది. నియోజకవర్గం ఇన్ఛార్జి గండి కాలంగా టీడీపీ దక్షిణ టికెట్ రేస్ లో ఉన్నారు. సినిమా నిర్మాత, ప్రముఖ సంఘ సేవకులు, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల అచ్యుతరావు పోటాపోటీగా టీడీపీ టికెట్ కోసం అంతే పోటాపోటీగా పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ దక్షిణ ఎమ్మెల్యే టికెట్ సేవకులు కంచర్ల అచ్యుతరావుకి ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే టీడీపీ జనసేనల తొలి జాబితా టికెట్స్ ప్రకటించడంతో రెండో జాబితాపై చర్చల్లో భాగంగా విశాఖ దక్షిణ టీడీపీకి కంచుకోటగా ఉంది. కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఖాయమని అధిష్టానం నిర్ణయించడంతో పాటు లోకల్ సర్వే ఆధారంగా నిర్మాత కంచర్లకి టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొంత సమాచారం తెలుస్తోంది. పార్టీ కోసం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో టచ్లో ఉండడంతో పాటు విశాఖలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, నారా లోకేష్లు మద్దతు కూడా ఉండడంతో కంచర్ల టికెట్ కేటాయించారని అతని అనుచరులు చెబుతున్నారు. పైగా కంచర్లకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కంచర్ల టికెట్ను అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు. కాగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ పేరిట గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, వినాయక, దుర్గాదేవి ఉత్సవాలకు విరివిగా విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తన కుమారుడు ఉపేంద్రతో ఒకేసారి 6 సినిమాలు తలపెట్టి ఉపేంద్రగాడి అడ్డా సినిమా విడుదల చేసి సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. ఇప్పటికే ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తున్న కంచర్ల అచ్యుతరావు ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.